మల్కపేట రిజర్వాయర్ నుంచి చెరువులకు సాగునీరు విడుదల చేయాలని బీజేపీ నాయకుడు బలగం నాగరాజు గౌడ్ కోరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్కు వినతిపత్రం అందజేశారు. చిన్నబోనాల పెద్దబోనాల ముష్టిపల్లి చెరువులకు నీరు అందక పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయని తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మరి 22వ వార్డులో ఉన్నటువంటి 3 గ్రామాలు ఏవైతే ఉన్నాయో చిన్న బోనాల పెద్ద బోనాల మరి ముష్టిపల్లి మరి ఆ ఏరియాకు ఉన్నటువంటి రైతులు ఆ యొక్క ఆయకట్టు కింద దాదాపుగా ఒక 500 నుంచి 1000 ఎకరాల పొలాలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్కపేట రిజర్వాయర్ ఏదైతే 9th ప్యాకేజ్ ఉందో ఆ 9th ప్యాకేజ్ నుంచి మరి కాల్వ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు ఆ పైన ఉన్నటువంటి పొలాల పైన ఉన్నటువంటి చెరువులో మరి ఒక వాటర్ని నింపుతామని చెప్పి రైతుల దగ్గర నుంచి మా యొక్క రైతులు మా యొక్క ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. దీనికి గాను స్వచ్ఛందంగా మా రైతులు ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇందులో నీళ్లు రావడం ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క రైతు ముందుకొచ్చి మరి మా భూములు కూడా ఇవ్వడం జరిగింది. మా భూములు తీసుకొని దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మధ్యలో కొంతవరకు ల్యాండ్ యాక్విజిషన్ చేయలే అని చెప్పి మరి మా యొక్క కాలువను ఆపడం జరుగుతుంది. మరి మేము వేసినటువంటి పొలాలు చిన్నకారు సన్నకారు రైతు అన్నటువంటి మా యొక్క రైతులు 4 ఎకరాలు 3 ఎకరాల పొలం వేసుకుంటే వారు ఏదైతే మనకు ఈ వాగులో ఉన్నటువంటి వాటర్ని మరి ఫిబ్రవరి 1st వీక్లో ఈ వాటర్ తీసేయడం ద్వారా మరి మా పొలాలు 5 ఎకరాలు ఉన్నటువంటి పొలం కనీసం ఎకరన్నర పారే పరిస్థితి కూడా లేదు. అటువంటప్పుడు ఆ రైతు వేసినటువంటి పొలానికి జరిగే నష్టం ట్రాక్టర్ దున్నిన నష్టం పోతున్నాడు, మందు బస్తాలు నష్టపోతున్నాడు, కైకిళ్ళు మీద పడుతున్నాయి. మరి చాలా వరకు కూడా చాలా రోజుల నుంచి ఈ యొక్క 3 గ్రామాల రైతులు కమ్సేకం దాదాపుగా 1000-1500 రైతులు ఒక 1000 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి రైతులు నష్టపోతున్నారు. కనుక ఈరోజు మరి సిరిసిల్ల మన యొక్క జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా ఈరోజు మరి అక్కడ 3 గ్రామాల రైతులు రావడం జరిగింది. మరి ఆ యొక్క కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెరువులు స్టోరేజ్ చేసి మరి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్పై మరియు అదేవిధంగా ఈ యొక్క సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి మరి ఒక వెమ్లాడ శాసనసభ్యుడు మన యొక్క ఆదిశనారాయణ గారికి ప్రభుత్వ విప్పని ఆదిశనారాయణ గారికి కూడా వినతి పత్రం కూడా మేము రెడీ చేసినాం. మరి రైతుల బాధలు, రైతుల గోసలు, రైతులు నష్టపోతున్నటువంటి దీనిపైన తక్షణమే చర్య తీసుకొని మా రైతులకు న్యాయం జరిగేటట్టు ఆ నీళ్లు తక్షణమే తీసుకురావాలని చెప్పి ఒక ప్రభుత్వాన్ని రైతులందరి తరఫున చేతులు జోడించి నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించాలని చెప్పి అధికారులు కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారిని పిలిచి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతుందో తొందరగా క్లియర్ చేయండి, ఒకవేళ కాకపోతే ఇమ్మీడియట్ చెరువులు స్టోరేజ్ చేసి నీళ్ళు ఇవ్వమని చెప్పి ఆ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి మోడల్తో కాకుండా దయచేసి మరి రైతుల బాధలు అర్థం చేసుకొని వాటర్ ఇవ్వాల్సిందిగా మరి ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. జై రైతు.